ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మిర్యాలగూడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగల చిరకాల పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. దళిత జాతి విద్య ఉద్యోగాల్లో ముందుండాలని, మాదిగలకు రాజ్యాంగ ఫలాలు అందాలని ఆయన ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు తీర్పు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితము ఈరోజు మాదిగలందరికీ దేవుడు పెద్ద దిక్కు లెక్క. ఈ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేసిన అన్నకు మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ అన్న యొక్క నిరంతర కృషి ఇంకా ముందు ఇంకా కొన్ని చాలా ప్రయోజనాల కోసం, ఇంకా పేద ప్రజల కోసం ఆ నిశలు పోరాడాలని చెప్పి ఆ అన్నకు మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిర్యాలగూడ ఎంఆర్పీఎస్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.